చాలా ఘాటుగా, స్పైసీగా స్ట్రీట్ ఫుడ్ స్టైల్ ఎగ్ నూడిల్స్. మా వీధి చివరి బండి మీద ఒక అన్నయ్య చేస్తూ ఉంటాడు. చాలా స్పైసీగా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి. అతను రెడీ చేసినప్పుడు అన్న కొంచెం స్పైసీ తగ్గించు అన్నామనుకో, సరే అంటాడు. తీరా మొత్తం అంతా అయిపోయిన తర్వాత సేమ్ అలాగే ఉంటాయి. ఇంక వాళ్ళకి అలవాటు కదా, ఆ చేతికి మసాలా ఇంకా అలా వచ్చేస్తుందేమో. కానీ ఎంత ఘాటు ఉన్నా కూడా టేస్ట్ మాత్రం ఆహా చాలా బాగుంటుందిలే, సూపర్గా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ ఒకసారి తినాలనిపిస్తుంది అలాగే. ఇది అన్న చేసే స్టైలు. నేను ఇందులోనే 7-8 రకాలుగా చేస్తాను. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు కదా. ఇంకా దీనికోసం పొయ్యి మీద దాగబెట్టుకుని నూడిల్స్ కోసం వాటర్ వేసుకున్నాము. అందులో కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసుకుని మరిగిద్దాం. ఈ కాకి రోజు మా ఇంటికి వస్తుంది. చాలా వస్తాయి. ఇది తెలిసిపోతుంది, స్పెషల్గా ఉంటుంది. కొన్ని అన్నం మెతుకులు వేసిన తర్వాత తింటుంది. ఈరోజు ఎందుకో ఎటు కదలలేదనమాట, కొంచెం వేడిగా ఉంది. ముందు పట్టుకపోతే ఒకసారి పొడిచింది, తర్వాత ఇంకేం చేయాలి. కాసేపు అలా పట్టుకుని వదిలేసాను మళ్ళీ. ఎందుకంటే మనం దీన్ని కేర్ తీసుకోలేం కదా. చూసాను ఎటు వెళ్ళిపోయింది. వాటర్ బాగా మరిగిపోయింది. మార్కెట్లో దొరుకుతాయి కదా మనకి లూజ్ నూడిల్స్, ఇవి స్ట్రీట్ ఫుడ్ వాళ్ళందరూ ఇవే యూజ్ చేస్తారు. 3 బండిల్స్ తీసుకున్నాం. కొంచెం లావుగా ఉంటాయి ఇవి. నూడిల్స్ ఏంటంటే ఒక 70% ఉడికితే చాలు, ఇంకెక్కువ ఉడకకూడదు. ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఆటోమేటిక్గా ఉడికిపోతుంది. ఇలా నూడిల్ పట్టుకుని నొక్కామనుకో తెగిపోతుంది. అప్పుడు సన్నని పలుకు ఉండాలి లోపల, అంతే. ఆ సమయంలో వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా ఒక జాలీలో తీసేసుకున్న తర్వాత వెంటనే చల్లీలు వేసుకోవాలి పైనుంచి. అప్పుడు ఏంటంటే అందులో గింజ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లైట్గా మళ్ళీ ఆయిల్ స్ప్రింకిల్ చేసుకున్నాం అనుకో పైన, అతుక్కోకుండా ఉంటాయి. లేదు ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది. అలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద పళ్ళెంలో చేసుకుని పైన వరిపిండి చల్లుకున్నాం అనుకో, లైట్గా అతుక్కోకుండా ఉంటాయి అప్పుడు కూడా. మరి మనం చేసేది ఎగ్ నూడిల్స్ కదా. నేను తీసుకున్న నూడిల్స్కి 4 ఎగ్స్ తీసుకున్నాను. ఇంకా ఒక 2-3 ఎక్స్ట్రా తీసుకుంటే పెద్ద వచ్చే ఇబ్బంది ఏం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. వాటిని బాగా బీట్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. పొయ్యి మీద తవా పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆమ్లెట్లే వేసుకోవాలి. ఇది ఆమ్లెట్ కింద వేసుకున్న తర్వాత మసాలా ఏమీ చల్లక్కర్లేదు, దీని మీద ప్లెయిన్గానే ఉంటుంది. తర్వాత ఎలాగో వేస్తాం కదా, కలుస్తుంది. ఇలా చక్కగా పరిచేసుకుని 2 వైపులా కాల్చుకుని చిన్న చిన్న ముక్కల కింద బ్రేక్ చేసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది. మరి ఎలా ఉన్న ఎగ్స్ అలా వేసామనుకో అది వేరే టేస్ట్, మళ్ళీ అది ఇంకోలా ఉంటుంది. నేను చెప్పాను కదా, నేను 7-8 రకాలుగా చేయొచ్చు దీన్ని. మసాలాలు మార్చి, వెజిటేబుల్స్ మార్చి, స్టార్ హోటల్ స్టైల్లో ఇంకా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అక్కడ వేరే తీరుగా ఉంటుంది. ఇవన్నీ చేయొచ్చు, తర్వాత చేద్దాం అవన్నీ. తర్వాత నూడిల్స్ తనట్టు ఆయిల్ వేసుకుని, ఈ ఆయిల్ ఏంటంటే నూడిల్స్ ఫ్రై చేసినప్పుడు మధ్యలో కూడా వేసుకోవచ్చు. ఫాస్ట్ ఫుడ్ తెలుసు కదా, హై ఫ్లేమ్ ఉంటుంది, ఇంకా స్పీడ్గా చేసేసుకోవాలన్నీ. ఆయిల్ బాగా కాగిన తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయలు 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన క్లిప్ మిస్ అయింది. బాగా పేస్ట్లో చేసుకుని కొంచెం నీరు కలుపుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, అది పచ్చివాసన పోయేలా. తర్వాత కారం, గరం మసాలా, మిరియాల పొడి వేసాము, అలాగే పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి ఒక్కసారి ఫ్రై చేయాలి. వెజిటేబుల్స్ అసలు ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఒక 20% కుక్ అయితే చాలు, జస్ట్ అలా అంతే. ఆ తర్వాత నూడిల్స్ వేసుకుని, ఇవి మీటర్ పైన పొడవు ఉంటాయి ఈ నూడిల్స్, అందుకే ఒకే ఒక కట్ ఇచ్చింది దీనికి. మరీ చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాం అనుకో, నూడిల్స్ అంటే పొడుగ్గానే ఉండాలి, అప్పుడే బాగుంటాయి. ఇలా నూడిల్స్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ మిక్స్ ఉంది కదా, అది కూడా ఇందులో కలిపేసుకోవడం. లాస్ట్లో కూడా కలుపుకోవచ్చు. నూడిల్స్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత డార్క్ సోయా సాస్ ఒక 2 స్పూన్లు, మంచి కలర్ వస్తుంది. దీనివల్లే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంతకు నూడిల్స్కి. అలాగే తగినంత ఉప్పు, కొత్తిమీర, ఇంతే. ఇంకా ఎక్స్ట్రా ఏమీ వాడం మనం. అన్న చేసే స్టైల్ ఇది, చాలా స్పైసీగా ఉంటుంది. గరం మసాలా లైట్గా ఎక్కువ వేసాము, కారం కూడా. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, సూపర్గా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు తింటుంటే కొంచెం థమ్స్అప్ తాతు భలే ఉంటుంది. చూసారా ఎంత బాగుందని. ఫాస్ట్ ఫుడ్ ఏదైనా అంతే,
అప్పుడప్పుడు వారానికి ఒకసారో 2 వీక్స్‌కి ఒకసారో తినొచ్చు. బాగానే ఉంటుంది. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! టేస్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇంకా బోలెడన్ని రెసిపీస్ ఉన్నాయి. అవన్నీ చేస్తూ ఉందాము. తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. బెల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి.